Welcome back again. This is Fiday. You watch V the DK Government Jobs channel. గైస్ ఈరోజు మనకి ఒక ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో చెప్పాలంటే ఫ్యూ అవర్స్ ఎగో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే వచ్చేసింది. సో ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. బట్ ద థింగ్ ఏంటంటే మనకి వీళ్ళు ఫస్ట్ షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు గైస్. ఆ షార్ట్ నోటీస్లో మనకి యాక్చువల్ డీటెయిల్స్ అన్ని కూడా మ్యాక్సిమం మనం అయితే డిస్కస్ చేద్దాం. అండ్ తెలుగులో కూడా మీరైతే ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. లోకల్ క్యాండిడేట్స్ అని మనకి తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ వీళ్ళైతే ఇస్తారు. ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, అలా డిఫరెంట్ స్టేట్కి సంబంధించి ఆ యొక్క పర్టికులర్ లాంగ్వేజ్ అయితే ఇంక్లూడ్ చేస్తారు. సో ఏపీ తెలంగాణకు వచ్చినప్పుడు మనకి తెలుగులో కూడా మనం అయితే ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఎలిజిబిలిటీకి క్రైటీరియా ఏంటి, మనకి ఏజ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, అసలు మనకి సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా జరుగుతుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఇదే పర్టికులర్ వీడియో డిస్కస్ చేస్తాను. కాబట్టి మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. ఓకే, ఏదో షార్ట్ నోటిఫికేషన్ ఒకటే చదివేసి వదిలేయడం కాకుండా మీకు క్లారిటీ ఇచ్చే విధంగా క్లియర్ కట్గా మనకి అసలు డేట్స్ అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, అన్ని డీటెయిల్స్ మనం అయితే డిస్కస్ చేద్దాం. అండ్ క్లియర్ కట్గా మీకు అయితే ప్రజెంట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకే మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో ఐబీపీఎస్ నుంచి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఈ యొక్క న్యూస్ పేపర్ కటింగ్ మాట మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో అదే నీట్గా స్కాన్ చేసి మేమైతే ఇక్కడ పెట్టాం. సో ఇక్కడ చూస్తే మనకి సిఆర్పి సిఎస్ఏ అంటే మనకి ఎలా ఉంటుందంటే కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్. వీళ్ళనే మన క్లర్క్స్ అంటాం కదా, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్స్కి ప్రజెంట్ మనకైతే 2026-27 ఇయర్కి సంబంధించి ఈ యొక్క షార్ట్ నోటీస్ అయితే మనకైతే రిలీజ్ చేశారు. జస్ట్ విత్ ఇన్ 1 or 2 డేస్లోనే మేజర్ యాక్చువల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది. అప్పుడు కూడా మేము ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాం. బట్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో మీకు అయితే దొరికేస్తుంది కాబట్టి మిస్ కాకుండా వీడియో వరకు అయితే చూసేయండి. ఓకే, సో చూడండి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ మనకి ఎలా ఉంటుంది, మన క్లర్క్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో అప్కమింగ్ కామన్ రిక్రూట్మెంట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ పర్సనల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిఎస్ఏ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్సే ఉంటాయి మనకి. ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏంటి అన్ని కూడా మీకు అయితే చూపిస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ వీళ్ళు ఇచ్చేస్తారు. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి ఎడిట్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఆన్లైన్లో మనం అప్లై చేసే ఆ రిజిస్ట్రేషన్ డేట్ కూడా ఇచ్చారు. 1 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 21 ఆగస్ట్ వరకు మనకైతే ఉంటుందన్నమాట. ఈ డీటెయిల్స్ మీకు క్లియర్ కట్గా అప్పుడు నేను మనకి వెబ్సైట్లో క్లియర్ కట్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. చూడండి ఒకసారి. సో ఇదే మనకి ఇక్కడ ఇచ్చారు, ముంబై నుంచి అఫీషియల్గా మనకైతే వీళ్ళు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 8 మనకి వచ్చే దాంట్లో మనకైతే క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే వచ్చేస్తాం. ఐబీపీఎస్ క్లర్క్ 2025 షార్ట్ నోటిఫికేషన్ అవుట్ అని ఇక్కడ పెట్టిన మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ నేనైతే ఇక్కడ ఇచ్చాను. చూడండి ఒకసారి. సో 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు ఉంటుంది. అదే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు కూడా అంతే, మనకి 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పీఈటీ సెప్టెంబర్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏమో అక్టోబర్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు అక్టోబర్ నవంబర్ వీళ్ళైతే ప్లాన్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పుడు నవంబర్లో ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేటప్పటికి మార్చ్ 2026 కల్లా మీరైతే జాబ్లో ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో ఐబీపీఎస్ క్లర్క్లోనే మనకి ఏమేమి బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయంటే ఇక్కడ చూడండి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్సే ఇప్పుడు ప్రెసెంట్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఎడ్యుకేషన్ సంబంధించి మనకైతే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు లాంగ్వేజ్ అయితే తప్పకుండా మీకు అయితే వచ్చి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఓకే, ఏజ్ మాత్రం మినిమం 20 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు మనకైతే ఉండాలి. అదే ఏజ్ రిలాక్సేషన్ మనకు ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 5 ఇయర్స్, ఓబీసీకి ఏమో 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఏమో 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ఐబీపీఎస్ క్లర్క్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. దాంతో మమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇక చూస్తే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి 20 మినిట్స్ అయితే ఇస్తున్నారు. న్యూమరికల్ ఎబిలిటీ మీద 35 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ 20 మినిట్స్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ మీద మనకి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి 20 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ అయితే మనకైతే ఇస్తారన్నమాట. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి మనకి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి 35 మినిట్స్ ఇస్తారు. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి 35 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేటప్పటికి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ ఉంటుంది అనమాట. టోటల్గా 45 మినిట్స్. టోటల్గా చూస్తే మనకి 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. మనకి 160 మినిట్స్ మనకైతే
అయితే టైం ఇస్తారు. సో ఆల్రెడీ ఏజ్ లిమిట్ చెప్పిస్తాను. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క 2 ఎగ్జామినేషన్లో కూడా క్లియర్గా మనకి 0.25 మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అది మాత్రం గమనించండి, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి వచ్చేవాడికి ఏమో 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే జనరల్ ఓబీసీ క్యాండిడేట్కి వచ్చేవాడు మనకైతే 850 రూపీస్ అయితే వీళ్ళైతే చేస్తారు. అంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే పే చేస్తారు. మొత్తం యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నీ కూడా వీళ్ళైతే అలౌ చేస్తారన్నమాట. మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ప్యాకేజ్ వచ్చేటప్పటికి బేసిక్ పే 19,900 నుంచి ఉంటుంది మనకి. ఇంకా గ్రాస్ శాలరీ అన్ని అంటే ఇంక్లూడింగ్ టీఏ, డిఏ, హెచ్ఆర్ఈ అన్ని కూడా కలుపుకొని 30,000 వరకు కూడా మనకైతే శాలరీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. షార్ట్ నోటీస్ కోసం ఈ యొక్క లింక్ మీకు ఇచ్చేసి మీరు ఓపెన్ చేసారంటే మనకైతే షార్ట్ నోటీస్ అయితే మీకు ఇక్కడ ఎలా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా అప్లై మీకు ఇచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఐబీపీఎస్ యొక్క అఫీషియల్ సైట్కి అయితే రెడీ అయితే అవుతుందన్నమాట. ఓకే, ఇంకా ఎక్స్క్లూజివ్గా నేను చెప్పాలంటే మనకి సో అఫీషియల్ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిన వెంటనే ఎక్స్క్లూజివ్గా మనం అయితే వీడియో చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు కావస్తే కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, షార్ట్ నోటీసే మనకైతే రిలీజ్ చేశారు. వితిన్ 2 or 3 డేస్లో మనకి యాక్చువల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది. సో అప్పుడు మనం క్లియర్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. అంటే వేకెన్సీస్ ఎన్ని, నెక్స్ట్ అసలు ఇంకా ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ అన్ని కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. అక్కడ మిస్ అవుద్ది గైస్. ఓకే, సో ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు, బాయ్.